గురించి మాట్లాడుతున్నా నేను. అది డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది? బాగుంది. చెప్పాక కోట్ వేసుకున్నాడు మంచిగా, షేర్ మీద కాలు వేసుకుంటూ మళ్ళీ లేచి వచ్చి పిర మీద ట్రైన్ మీద బీగుతాడు. అది చాలా బాగుంది. అంటే ఆ విజువల్స్ కరెక్ట్గా పెట్టడం, ఆయన దానికి తగ్గట్టు చేయడం, కరెక్ట్గా సాంగ్కి ఆ హీరోయిన్కి ఆయన వేసిన స్టెప్స్కి కరెక్ట్గా మొత్తం స్కోర్ సరిపోయింది. ఐటమ్ సాంగ్ అమ్మ మొగుళ్ళలాగా ఉంది. అది ఐటమ్ సాంగ్ అంటే ఎవడు నమ్మడు. ఐటమ్ సాంగ్ అమ్మ మొగుళ్ళలాగా ఉంది. నిజంగా బాలయ్య బాబు చేసాడంటే అసలు నేను ముందు నమ్మలేకపోతాను. 2-3 సార్లు జూమ్ చేసుకున్నా, ఆయనేనా లేకపోతే ఆయన బాడీ లాగా పెట్టి ఈయన తలకే ఎవరైనా పెట్టి చేసాడా డూబ్ లాగా అనుకున్నా, కానీ బాలయ్య బాబు గారే. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోజు షర్ట్ వేసుకుంటావు, ఆ షర్ట్ మళ్ళీ వేసుకుంటావుగా. ఒకే సబ్బు అయ్యేదాకా అదే సబ్బు రుద్దుకుంటావుగా. మరి అమ్మాయి కూడా అంతే. ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకో ఐటమ్ సాంగ్ బెటర్ అయింది. అది తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. టాలెంట్ ఉంటే ఇట్ అన్న 100% ఈ పాటతో. ఎందుకంటే బాలయ్య బాబు గారు అసలు అంత ఓపికతో ఆ స్టెప్స్ వేయటం కానీ అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్. నాకైతే ఆ స్టెప్స్ పక్కన పెడితే నాకు ముందు మెయిన్గా హీరోయిన్ పిల్లల మీద కొట్టింది మాత్రమే గుర్తొస్తుంది. నాకైతే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అంటే వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు ఒక్కసారిగా నాకు. చాలా బాగుంది నిజంగా. డబుల్ మీనింగ్ అనుకుంటే అలా దరిద్రం, అది మనం ఏం చేయలేం. సినిమాలాగా చూడాలి, సాంగ్ లాగా చూడాలి. సో అన్నీ బాగున్నాయి. బాగుంది కాబట్టి మాట్లాడుతున్నా. బాగాలేదంటే బాబాయ్ బాగాలేదు వెళ్ళిపోండి అని చెప్తా. బరాబర్ కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు అంతే. ఎవరైనా కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు. బాలయ్య బాబుకి సెట్ అయ్యేటట్టు కొట్టారు. అది నువ్వు వెళ్ళి కొట్టు. మరి అది అక్కడ కూడా అంతే. తమన్ గారు కొట్టారు కాబట్టి తమన్ గారు కొట్టారు, వేరే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. అది 100% హిట్ ఇది.